విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఆపదలో ఉన్నాం ఆదుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర బృందానికి చెప్తుండు, ఆపదలో ఉన్నాము, వరద బాధితులకు సంబంధించి ఆదుకోండి అని చెప్పి కేంద్ర బృందం నేను సచివాలయంలో వాళ్ళ యొక్క రిపోర్ట్ని తీసుకొని వచ్చారు. దానికి సంబంధించి రివ్యూ మీటింగ్ ఏదో జరిగినట్టుంది. దానికి సంబంధించి చెప్పిండు, కేంద్రం ఎలాంటి షరతులు లేకుండా నిధులు ఇవ్వాలి, రాష్ట్రం మునిగిన ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోలేని స్థితి వచ్చింది. ఎస్ఎస్ఆర్ ఎన్డీఆర్ఎఫ్కు పొంతం లేకపోవడం వల్లే 1350 కోట్ల నిధులున్న రూపాయి వాడుకోలేకపోతున్నాం. విపత్తు నిధులపై ఉన్న నిబంధనలు కేంద్రం సడలించాలి. మున్నేరు ముంపు నివారణకు రిటైనింగ్ వాల్ తప్పనిసరి. నిర్మాణానికి కేంద్రం సహకరిస్తే మా వాటా నిధులు ఇస్తాం. వైపరీత్యాలపై హెచ్చరికల కోసం ఓ వ్యవస్థ ఉండాలి అని సీఎం చెప్పిండు. కేంద్ర బృందంతో భేటీ, 10,000 కోట్ల నష్టంపై నివేదికట. ఇది ఒక వార్త. నిన్న కేంద్ర బృందంతో మాట్లాడిన పరిస్థితుల్లో ఆయన చెప్తుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆపదలో ఉన్నాం ఆదుకోండి, అన్ని మేలకలు బోడుగుండుకి మోకాలకి లంకెబెట్టి నిధులు ఇచ్చే కార్యక్రమం లేకుండా చేయొద్దు, సడలించండి. వాస్తవంగా షరతులు ఏమైనా ఉంటే సడలించాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే సడలించాలి. ఇది ప్రజల కోసం, విపత్తులో ఉన్న బాధితుల కోసం. కాబట్టి ఈ రూల్స్ ఎట్లా ఉండాలంటే మానవీయ కోణంలో ఉండాలి, మనుషుల్ని ఆదుకునేటట్టు ఉండాలి. కానీ రూల్స్ డబ్బులను ఆదా చేసేటట్టే ఉండొద్దు. మానవీయ కోణంలో మనుషులు ఇవాళ వరదలో ఉన్నారు, బురదలో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళని ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా వాళ్ళ లక్ష్యం ఏంది? పేద ప్రజలు, బాధల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవటమే. మళ్ళీ దీనికి లంకెలు మెలకలు పెట్టేసి వ్యవహారాలు చేయొద్దు. చేస్తే ఏమైంది? మానవీయ కోణం లేనట్టే ఇది. కాబట్టి ఇది ఒక వార్త ఇచ్చారు. భరోసా ఇకపై పంట వేసిన రైతులకే ఎకరానికి 2 సీజన్లు కలిపి 15,000 ఇస్తాం. ఈ పథకం కింద గత ప్రభుత్వం 25,000 కోట్లు వృధా చేసింది. త్వరలో మరో 3 లక్షల మందికి రుణమాఫీ, 2 లక్షలకు పైగా ఉన్నవారికి కూడా. ఇప్పటికే 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెబుతుండు. భరోసా ఇకపై పంట వేసిన రైతులకేనట. ఇయ్యండి, పంట వేసిన వాళ్ళకి ఇయ్యండి. కానీ ఎప్పుడు ఇస్తారు? అది పంటలు అయిపోయి కార్లు అయిపోతున్నాయి, ఖరీఫ్ అయిపోతుంది, మళ్ళీ రబీ కూడా వస్తుంది. ఎప్పుడు ఇస్తారు పంట వేసిన వాళ్ళకైనా? ఎవడు కూడా పంట వేయని వాళ్ళకి ఇవ్వద్దు, గుట్టలకి కొండలకి ఇవ్వని ఎవరు చెప్పరు. రైతులకే ఇవ్వండి, పంట వేసిన వాళ్ళకి ఇవ్వండి. కానీ అది ఎప్పుడు ఇస్తారో తొందరగా చెప్పాలి. ఇంకా ఎన్ని రోజులు పట్టింది మీ విధి విధానాలు ఖరారు చేయడానికి అనేది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మనం సెప్టెంబర్ నెలలో ఉన్నాం, అయిపోవచ్చింది. రేపు అక్టోబర్ నవంబర్ వస్తే మళ్ళీ రబీ వస్తుంది. ఇంకా మీరు ఇచ్చేది ఎప్పుడు, వాళ్ళు తినేది ఎప్పుడు? ఎకరానికి 2 సీజన్లు అంటే 25,000 కోట్ల రూపాయలను వృధా చేసింది గత ప్రభుత్వం. మేము అట్లా చేయమంటుంటే చేయొద్దు. కానీ ఇచ్చే వాటిని టైంలో ఇవ్వాలి, అర్హులకి ఇవ్వాలి. వాస్తవంగా అది రైతు భరోసాకు సంబంధించి. కేజ్రీకి బెయిలు, సిబిఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. జైలు గోడలు నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు. జైలుకు పంపాక నా మనోధైర్యం 100 రెట్లు పెరిగింది. దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్న జాతి వ్యతిరేక శక్తులపై నా పోరాటం ఆగదు. నా ప్రతి రక్తబొట్టు దేశ సేవ కోసమే. నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాం, అయితే దేవుడు ఆ కష్ట సమయంలో నాకు మద్దతుగా ఉన్నాడు అని అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి నిన్న సిబిఐ కేసులో బెయిల్ వచ్చి బయటకు వచ్చిన సందర్భంగా తిహార్ జైలు నుంచి ఆయన మాట్లాడు. చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిండు. జైలు గోడలు నా మనోధైర్యాన్ని 100 రెట్లు పెంచినాయి అంటుండు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు అని చెప్పి కూడా ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టు. చివరి రక్తబొట్టు వరకు ఈ దేశం కోసమే చేస్తా అని చెప్పి, సేవ చేస్తా అని చెప్పి. ఇంతకుముందే ఈడీ కేసులో విముక్తి, జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం. విచారణ సందర్భంగా సిబిఐ తీరును తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం. బెయిల్ మీద విడుదలవుతుంటే అరెస్ట్ చేయాల్సిన తొందర ఏమిటి? ఏంటంటే కావాలని ఇరికిచ్చింది కాబట్టి బెయిల్ మీద విడుదలైతే ఆ విడుదలై కరెక్ట్గా విడుదలయ్యే రోజు ఇంకొక కేసు పెడతారు. ఇంకా నిన్న పెట్టలే, ఎంత అదృష్టం. ఇంకా అది నిన్న ఏమైనా తయారై ఉంటే పెట్టేటోళ్ళే. ఇక మరీ పరువు అది, ఇప్పటికే పరువు పోయింది. దేశంలో కావాలని వేధిస్తానని వచ్చింది, మరి జ్ఞానోదయం ఏదైనా తెలియదు. కానీ నిన్న అయితే రిలీజ్ కానిచ్చారు. అంతకుముందు ఈడీ కేసులో అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చి బయటకు వచ్చే రోజు మళ్ళీ సిబిఐ ఇంకో కేసు పెట్టి లోపటేసింది. ఇక దానివల్ల ఇన్నెళ్ళు ఉండు. సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. మీరు విచారణ పేరుతోని కొన్ని నెలల పాటు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ బాధితులను లోపల పెట్టి వేధించడం అనేది కరెక్ట్ కాదు. మరి ఎన్ని సంవత్సరాలు పట్టింది విచారణ, ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంచుతారు? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చాలా ఘాటైన విమర్శలు చేసింది సుప్రీంకోర్టు.
ఆగని రగడ కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ వాదంతో ఉద్రిక్త గాంధీ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలెత్తం హరీష్ కౌశిక్ శంపూర్ రాజు సహా నేతల హౌస్ అరెస్టు జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధాలు చికిత్స కోసం పోలీసులు భద్రత నడుమ ఆసుపత్రికి హరీష్ రావు ప్రాంతీయ విభేదాల సృష్టికి కౌశిక్ యత్నమని గాంధీ చెబుతుండు ఆంధ్ర సెటర్లపై నాకు ఎంతో గౌరవం ఉంది నేను చేసిన వ్యాఖ్యలు గాంధీపై వ్యక్తిగతమైనవి కౌశిక్ రెడ్డి అంటుండు కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ని సస్పెండ్ చేయాలని దానం నాగేందర్ అంటుండు ఆగానే రగడ ఎవడి కోసం ఈ రగడ దేనికి రగడ మీ రాజకీయాల కోసం రగడ మీ వ్యక్తిగత ప్రతిష్టల కోసం వ్యక్తిగత ప్రెస్టేజ్ల కోసం రగడ తప్ప ప్రజల సమస్యల కోసం నిజంగా రగడ అయి ఉంటే బాగుండేది ఈ హైదరాబాద్ సిటీలో కొన్ని లక్షల మంది ఇల్లు లేని పేదలు ఉన్నారు వాళ్ళకి ఇల్లు కట్టియాలనో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఉట్టిగానే ఉన్నాయి వాటిని ఇవ్వండి అనో పంచండి అనో రగడ చేస్తే విలువ ఉండేది తొడలు కొట్టి మీసాలు మెలేసి మీ వ్యక్తిగత ప్రెస్టేజ్ల కోసం ఈ రగడ చేస్తే ఎవడికి కావాలి ఈ రగడ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ఇంకా అటు అరకపూడి గాంధీ కానీ ఇటు కౌశిక్ రెడ్డి కానీ మిడిమిడి జ్ఞానంతో కౌశిక్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడి అటు అరకపూడి గాంధీని రెచ్చగొట్టిండు ఆయన కూడా మిడిమిడి జ్ఞానంతో ఆయన ఇంటి మీదకి పోవటం ఈయన మళ్ళీ ఆయన ఇంటి మీదకి పోవటం ఇవన్నీ చూస్తే ప్రజల సమస్యలను డైవర్ట్ చేయడానికి తప్ప దేనికి పనికిరావు దీని వెనక మీకు వ్యూహాలు ఉండొచ్చు రాజకీయ వ్యూహం రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి ఏదో ఒక రకంగా లాభపడాలి సెంటిమెంట్ రెచ్చగొట్టాలి ఒక పార్టీకి ఉండొచ్చు ఇంకో పార్టీ ఇంకొక రకంగా ఉండొచ్చు కానీ ఇది కాదు పద్ధతి ప్రజలకు పనిచేసి ప్రజల ఇబ్బందులు తప్ప ఇట్లాంటి రెచ్చగొట్టే తొడలు కొట్టి మేసాలు మేలేసి రగడలు చేసి రచ్చలు చేస్తే ప్రజలు చీకొట్టే పరిస్థితుంది అసలు వాళ్ళిద్దరు మాట్లాడిన భాష అయితే అటు కౌశిక్ రెడ్డి కానీ అరకపూడి గాంధీ మాట్లాడిన భాషని అసలు వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ మనకు చట్టాలు చేసేది చట్టసభలో సభ్యులు వీళ్ళను మనం ఎట్లా ఎన్నుకున్నాం ఎట్లా ఓటేసినాం అనే పరిస్థితికి వచ్చింది ప్రజలు చీకొట్టే పరిస్థితికి వచ్చింది అంత రోడ్డు భాష బజారు భాష రౌడీ భాష మాట్లాడారు ఇక దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి వాళ్ళ కింద ఉన్న ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఇది ఇలా జరుగుతుంది దాడి రగడట ఈ రగడ ఎవడికి పనికి వచ్చే రగడ కాదు ఉట్టి రగడ ఇది పనికిరాని రగడ అత్యాచారం చేయబోయిన డాక్టర్పై నర్సు సర్జికల్ స్ట్రైక్ చేసిందట ఇది ఇట్లా ఉండాలి దెబ్బ అంటే అత్యాచారం చేయబోయినట్టు డాక్టర్ ఇప్పటికే కలకత్తాలో జరిగింది అది పెద్ద ఇష్యూ అవుతుంది దేశవ్యాప్తంగా వాడికి సిగ్గు ఎగ్గు ఉండదు డాక్టర్ అట మళ్ళీ ఆకతాయి కాదు మళ్ళీ డాక్టర్ చదివి డాక్టరు చేసుకుంటూ నర్సు పైన అత్యాచారం చేయటానికి పోతే ఆమె ఏకంగా సర్జికల్ స్ట్రైక్ చేసింది సర్జికల్ బ్లేడ్తో మర్మాంగం కోసివేత బీహార్లోని గంగాపూర్లో ఘటన కోసి పడేసిందట ఇగో ఇట్లా చేయాలా మహిళల పైన అత్యాచారం జరిగే ఎవడైనా చేస్తే వాడు 1-2 పడాలి వాడికి ఆ భయం కలగాల అమ్మో వాళ్ళ జోలికి పోతే కోసి పడేస్తారనే భయం రావాలా ఒక నర్సు త్యాగం చేసింది లౌక్యంగా వ్యవహరించింది చాలా చకాచక్యంగా వ్యవహరించి మంచిగా బ్లేడ్ ఉందట సర్జికల్ బ్లేడ్ పెట్టి కోసి పడేసింది కోసి పడేసి బయటికి పోయి పోలీసులకు ఫోన్ చేసి పోలీసులను పిలిచి 3 వ్యక్తులు అట ఒక్కళ్ళు కాదు డాక్టర్తో పాటు ఆయనకు సంబంధించిన మనుషులు ఒక 2 కలిసి సామూహికంగా గ్యాంగ్ రేప్ చేయాలని చూశారు ఇప్పుడు అదే ఆమె సర్జికల్ బ్లేడ్తో కోసి పడైపోతే సర్జికల్ స్ట్రైక్ చేసి ఉండకపోతే ఇలా మరో కలకత్తా బాధితురాలు అయ్యేది బీహార్లో కూడా మళ్ళా కొవ్వొత్తులు వెలిగియాల్సి వచ్చేది క్యాండిల్స్ వెలిగియాల్సి వచ్చేది నర్సంలో ధర్నాలు చేయాల్సి వచ్చేది ఇదంతా ఎందుకు కోసి పడితే అయిపోయా ఇక రెండో మాట లేదు చట్టం అవసరం లేదు శిక్షలు అవసరం లేదు ఇది పెద్ద శిక్ష ఇక దీనికంటే మించిన శిక్ష లేదు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇది మహిళలు విద్యార్థుల్లో నేర్చుకోవాలి ఇట్లాంటివి చేస్తే ఏ చట్టంకి భయపడరు ఇవ్వాలా దీనికి భయపడతారు ఇవ్వాలా బీహార్లోనట గంగాపూర్ అనే దగ్గర ఊర్లో హాస్పిటల్లో జరిగింది ఇది ఇక వీడే డాక్టర్ సంజయ్ కుమార్ అట ఇది కోసి పడేసింది వాడి జీవితంలో మళ్ళీ ఇక అసలు ఆలోచన కూడా రాదు మళ్ళీ అత్యాచారాలు రేపులు చేయాలన్న ఆలోచన కూడా రాదు ఇంకోటి కూడా వీళ్ళని చూసి భయపడాలి ఎవడని చేయాలనే ఆలోచన వచ్చినా కానీ రైట్ ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లట హోంగార్డుల తరాలో నియామకం హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు ఇదో మార్గం క్లీన్ సిటీ కోసం ఇండోర్ మోడల్ను అనుసరించండి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు పెడతారట ఇది వాస్తవంగా మంచి పాలసీ ఎందుకంటే ట్రాన్స్జెండర్లతోని వాళ్ళకి పాప ఉపాధి లేక సమాజంలో సరైన గౌరవం లేక రకరకాల ఈ బతుకు పోరాటం చేస్తున్నారు దాని నుంచి వాళ్ళని విముక్తి చేసి వాళ్ళకి సరైన సముచితమైన సమాజంలో గౌరవం ఇస్తూ
థర్డ్ జెండర్గా పెట్టి వాళ్ళకి నెలకింతని శాలరీ ఇస్తూ వాళ్ళకి సొసైటీలో మంచి గౌరవం ఇచ్చే కార్యక్రమం ట్రాఫిక్ వాలంటీర్లుగా పెట్టి ట్రాఫిక్ సర్వీస్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినట్టు ఉంటుంది. చాలా సామాజిక బాధ్యతగా తీసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానికి సంబంధించి ఒక వార్తని ఆంధ్రజ్యోతి పేపర్ ఇచ్చింది. ఇగో కేసీఆర్ ఎవరికి కండవ కప్పలేదు, కప్పినట్టు చూపితే రాజీనామా చేస్తానని కౌశిక్ రెడ్డి అంటాడు. నీకు తెలిసి తెలవక ఎందుకు మాట్లాడుతారా నాయన? కేసీఆర్ కండవలు చాలా మందికి కప్పిండు. కండవలు కప్పిండా కప్పలేదు పక్కన పెడితే మంత్రి పదవులు ఇచ్చింది కదా, స్పష్టంగా రికార్డు కదా, ఆన్ రికార్డు ఉందిగా. తలసాని శ్రీనివాస్ యాదవ్కు మంత్రి పదవి సైకిల్ గుర్తు మీద గెలిచిండు. సబితా ఇంద్రారెడ్డి అస్తం గుర్తు మీద గెలిచింది, ఆమెకు మంత్రి పదవి ఇచ్చిండు. ఈ కండవ కప్పితే ఏంది, కప్పినట్టే కాదు. ప్రభుత్వంలోకి మంత్రి పదవిలోకి ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని తీసుకుంటే కండవ కప్పినట్టు కాకపోతే ఏంది? నీకు కళ్ళు లేవు, నువ్వు అయ్యాలి ఏ పార్టీలో ఉన్నావు? నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు. అయ్యాల ఆయన చేర్చుకున్న రోజు కండవలు కప్పిన రోజు నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు. కాంగ్రెస్లో ఉంటే ప్రెస్ మీట్లు పెట్టిన ఆయన కండవ కప్పిండు ఎట్ట కప్పుతారని. మళ్ళీ ఇవాళ నువ్వు మాట మాట్లాడుతుంది. మళ్ళీ కొత్త వివాదం ఎందుకు చేస్తాను? ఆయన కప్పిన ఆయనే తెలుసు, కప్పించుకున్న ఆయనే తెలుసు. మళ్ళీ నువ్వు మధ్యలో దూరి ఇవన్నీ ఇదేంటిది మరి? ఆయన చేర్చుకోలేదా? 2014 నవంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదవ్ని పార్టీలో చేర్చుకుంటున్న నాటి సీఎం కేసీఆర్ గులాబీ కండవ కప్పిడు కాలే యాదవ్కి. ఇది చేర్చుకున్నాడు కదా. దీంతోపాటు తలసారిని చేర్చుకొని మంత్రి పదవిలే, సబితా ఇంద్రారెడ్డి చేర్చుకొని మంత్రి పదవిలా. ఈ పనికిమాలిన మాటలు మాట్లాడి అనవసరంగా ప్రజల యొక్క దృష్టిని, ప్రజల యొక్క సమస్యలను డైవర్షన్ చేసే కార్యక్రమం చేస్తుండే కౌశిక్ రెడ్డి. మరి దీంట్లో ఏమైనా కొల్లుడు ఉందా ఏం అర్థం కావట్లా. అసలు దీంట్లో ఏమైనా కుమ్మక్కు రాజకీయం ఉందా? ఎందుకంటే ఇద్దరు బీఆర్ఎస్ వాళ్ళు, అటు గాంధీ కానీ ఇటు కౌశిక్ రెడ్డి కానీ కావాలనే చేస్తానరా కూడబలుకొని అర్థం కాని పరిస్థితి. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. నోటీసులు ఇవ్వకుండా చర్యల, ఇతర శాఖల అనుమతులు పట్టించుకోరా, హైడ్రా తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు, జీవో 99 జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై శుక్రవారం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులు ఇచ్చాక నిర్మించుకున్న వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎవరైనా తీసుకోకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది. కోర్టులో ఒకటి చెబుతూ బయట మరోలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. జీవో 99 చట్టం పరిధిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తెచ్చిన ఈ జీవో చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్రమగూడకు చెందిన డి లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లోని సర్వే నెంబర్ 119/21లో 119/22లో 19.27 ఎకరాల హైడ్రా జోక్యం చేసుకోకుండా ఆదేశాలని కోరిండు. ఆమె పిటిషనర్ కోరిందట. ఇది అసలు నోటీసులు ఇవ్వకుండా ఎట్లా హైడ్రా చర్యలు కూల్చుతున్నారు? వేరే మీ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని శాఖలు ఇచ్చిన అనుమతులను కూడా పట్టించుకోరా మీరు? మీ ప్రభుత్వంలో ఇచ్చిన జిహెచ్ఎంసీ స్థానిక సంస్థల హెచ్ఎండి అనే ఏదో ఒక సంస్థ ఇచ్చిన అనుమతులతోనే నిర్మాణం చేసుకుంటే దాంట్లో ప్రజల తప్పే ఉంది. మీ అనుమతులు ఇచ్చిన వ్యవస్థలపైన మీకు నమ్మకం లేదా? ఆ అనుమతులు కనీసం పట్టించుకోకుండా, నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళు వివరణ తీసుకోకుండా అడ్డగోలుగా బుల్డోజర్లు పెట్టి ఎట్లా కూరుస్తారు? జీవో నెంబర్ 99 అనే హైడ్రా కోసం క్రియేట్ చేశారు. జీవో నెంబర్ 99 తయారు చేశారు. అసలు ఆ జీవో నెంబర్ 99కు ఉన్న చట్టబద్ధత ఏంది, శాంటిటీ ఏంది, లీగల్ బలమైంది దానికి అనేది హైకోర్టు సూటిగా ప్రభుత్వాన్ని అడిగింది. దానిపైన వివరణ ఇవ్వాలని ఒక రకంగా ప్రభుత్వానికి చివాట్లు పెట్టినట్టయింది హైడ్రాకి. హైడ్రా చాలా దూకుడుగా పోతుంది, అంటే సహజ న్యాయ సూత్రాలను కూడా పాటించట్లేదు, న్యాచురల్ జస్టిస్ కూడా అనేది స్పష్టంగా చెప్పింది. మరి దీనిపైన ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు. ఇది ఈనాడుకు సంబంధించి రైట్.
వెలుగు చూద్దాం. మళ్ళా సెంటిమెంట్ రాజకీయం. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్న బీఆర్ఎస్ సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే ఆంధ్ర వ్యక్తిగా ముద్ర. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ప్రజలను రెచ్చగొట్టే కుట్ర. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను అందలమెక్కించిన కేసీఆర్. కాళేశ్వరం సహా కాంట్రాక్టులన్నీ వాళ్ళకే కట్టబెట్టిన గత ప్రభుత్వం నాడు సెటిలర్ల అరికాలికి ముళ్ళు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానన్న గులాబీ బాసు నేడు ఆంధ్రోళ్లకు తెలంగాణ తడాకా చూపెడతామన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం సైలెన్స్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు. ఇది మళ్ళా సెంటిమెంట్ రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ వాస్తవంగా. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడు ఎప్పుడో 2 నెలల తర్వాత మేమెందుకు అన్నాం అట్లా, ఏ బుద్ధి లేనోడు గడ్డి తినేటోడు అనడు, వాడు ఎవడు అంటే మాకేం సంబంధం అంటాడు. చూడండి, జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పటికీ సెటిలర్లు అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని గతంలో చెప్పింది యాజ్ ముఖ్యమంత్రిగా. వాళ్ళకే టికెట్లు ఇచ్చాడు. కూకట్పల్లి ఎమ్మెల్యే కానీ, కుత్బులాపూర్ ఎమ్మెల్యే కానీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే కానీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కానీ వీళ్ళంతా ఎవరు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు. వాళ్ళు ఆ రోజు మరి సెటిలర్ అని గుర్తు రాలేదా? టికెట్లు ఎట్లా ఇచ్చారు, 2 సార్లు ఎమ్మెల్యేలు ఎట్లా చేశారు, జనంతో ఓట్లు ఎట్లా వేసుకున్నారు. ఇవాళ సెటిలర్ అని కౌశిక్ రెడ్డి అంటే వాస్తవంగా ఆయన సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. చేయట్లే అంటే వాళ్ళే అనిపించారు. ఏదో ఒక రకంగా సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ కాలే, అది రివర్స్ కొట్టింది. ఈ సెటిలర్ వ్యవహారం రివర్స్ కొట్టింది. భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే దెబ్బ పడుద్ది అని చెప్పి ఇక ఆలోచన చేసుకొని లేదు మేము అట్లా అనలేదు, ఓన్లీ గాంధీని ఉద్దేశించి అన్న. గాంధీ అయితేంది, గాడ్సే అయితేంది, ఎవడైతేంది? అక్కడ నుంచి సెటిలర్లు వచ్చినట్టు సెటిలర్లు అన్నావు కదా నువ్వు అనేది కాదు. ఎలా ఇది ప్రజల మొత్తం మీద విషం కక్కినట్టే ప్రజలు భావిస్తారు. ఇది దీనికి ఆయన పైన యాక్షన్ తీసుకుంటే తప్ప దీనికి మార్గం లేదు. ఈ సెంటిమెంట్ని అయితే మళ్ళొకసారి రాజేసే కార్యక్రమం చేస్తాడు కేసీఆర్ అనేది అర్థమవుతుంది. పదిహేడున ప్రజాపాలన దినోత్సవానికి రండి. 4 కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ ఆహ్వానం. అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు లేఖట. 17 నాడు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని కొత్తగా పెట్టింది. గతంలో సెప్టెంబర్ 17 ఎప్పుడు వచ్చినా అది విలీన దినోత్సవాన్ని ఒక పార్టీ, అది విమోచన దినోత్సవం ఒక పార్టీ, ఇంకో పార్టీ అసలు అఫీషియల్గా ఎందుకు ప్రభుత్వం చేయట్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకో పార్టీ, దాన్ని ఒక సెంటిమెంట్గా రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టింది వాస్తవంగా. అది నిజాం రాచరిక పోకడల ప్రభుత్వం నుంచి ప్రజాపాలన వచ్చిన రోజు కాబట్టి అది ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది సెప్టెంబర్ 17. కాబట్టి దానికి రావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి కేంద్రం హోంశాఖ మంత్రికి, గజేంద్ర సింగ్ షెకావత్కి, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి వీళ్ళకి ఆహ్వాన పత్రికలు పంపిండు, మీరు రాండి అని. కానీ ఒకవైపు బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గత 2-3 సార్ల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు. కేంద్ర కల్చరల్ మినిస్ట్రీ దాన్ని విమోచన దినంగా నిర్వహిస్తుంది. ఆయన పెరేడ్ గ్రౌండ్లో ఆల్రెడీ ప్రోగ్రాం పెట్టుకున్న అమిత్ షా గారు, అఫీషియల్ ప్రోగ్రాం అది కూడా. ఇది ఒక రకంగా రాజకీయంగా ఎత్తుకు పై ఎత్తేసి రేవంత్ రెడ్డి వాళ్ళనే ఆహ్వానించిండు, మీరే రాండి ప్రజాపాలన దినోత్సవానికి అని. ఇది మరి సెప్టెంబర్ 17 రోజు ఏమైతే చూడాలో, వాళ్ళు వస్తారా వాళ్ళు రారు నాకు తెలిసి. కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేసేది వాళ్ళు విమోచన దినం అనే నమ్ముతారు, విమోచన చెందిన అనే నమ్ముతారు. ప్రజాపాలన కాదు, ఇది విమోచన దినం అనే వాళ్ళు నమ్మేది. క్రమబద్ధీకరణపై తేల్చి చెప్పే వరకు కదలం. ప్రజాభవన్లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసనట. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రజాభవన్లో బైఠాయించారు. ఎన్నోసార్లు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ప్రజాభవన్కు వచ్చిన వీరు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించాలని కోరారు. రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా 1445 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నామని వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, జైపూర్ కాంట్రాక్టు సేవలను క్రమబద్ధీకరించినట్టు గుర్తు చేశారు. దాంతో చిన్నారెడ్డి కొంతమంది అధికారుల బృందంతో సచివాలయానికి వెళ్లారు. అధికారులు సానుకూలంగా స్పందించడంతో రాత్రి 10 గంటల తర్వాత కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రజాభవన్ నుంచి బయటకు వచ్చారు. కాంట్రాక్ట్ పద్ధతిలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న
యూనివర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాళ్ళు పాపం పెద్ద ఎత్తున మెమోరాండాలు ఇస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చారు, ఇప్పుడు ప్రభుత్వంలో ఇచ్చారు. వచ్చిన ముఖ్యమంత్రి కల్లా, మంత్రుల కల్లా, అధికారులు ప్రతి వాళ్ళు ఎక్కన మెట్టులేదు, దిగన మెట్టలేదు. రాజస్థాన్ యూనివర్సిటీ ఎట్టయితే చేసిందో మమ్మల్ని కూడా అట్లా రెగ్యులర్ చేయండి. 1445 మంది కొన్ని దశాబ్దాల పాటు పనిచేస్తూనే ఉన్నాం అని చెప్పి మాకు ఎలిజిబిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి, మమ్మల్ని చేయండి అంటే వాళ్ళ మొర వినేటోడు లేడు. ఇక వాళ్ళు ప్రజా దర్బార్లు ఇచ్చి నిన్న ఇసుకొచ్చి ఆడ కూర్చున్నారు. ఈ ప్రజా దర్బార్లు ఇచ్చిపోతున్నాం కానీ సమస్యల పరిష్కారం కావట్లేదు అని చెప్పి కూర్చొని మేము లేము, మా సమస్య ఏందో తేలేదా. కానీ ఆడ ప్రణాళిక సంఘం ఉప అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు దాన్ని కోఆర్డినేట్ చేస్తుండు. ఆయన కొంతమంది అధికారులు తీసుకొని సచివాలయానికి పోయి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి అసలు ఏంది ఈ సమస్య అంటే వాళ్ళు హామీ ఇచ్చారట, చేస్తాం, పరిశీలిస్తామని. అప్పుడు బయటకు వచ్చారు. రాత్రి 10 గంటల వరకు ప్రజాభవన్లో నిరసన వ్యక్తం చేశారు. వాస్తవంగా ప్రజాభవన్లో ప్రజా దర్బారు ప్రతి మంగళవారం, శుక్రవారం పెట్టారు. కానీ గ్రామాల నుంచి, దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఏదో సమస్య పరిష్కారం అయితే ముఖ్యమంత్రి ఆఫీసులు ఇస్తని దరఖాస్తులు ఇస్తాను, కానీ దాన్ని దిక్కు ముక్కు లేకుండా అయిపోయింది. దాన్ని పట్టించుకుంటూ లేడు, ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఆ దరఖాస్తు ఏ స్థాయిలో ఉంది అనేది తెలియని పరిస్థితి. పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంది ప్రజా దర్బారు వ్యవహారం. పట్టించుకున్న నాదుడు లేడు. అధికారులు అయితే కనీసం పట్టించుకోవడం చీమ కుట్టినట్టం లేదు. దరఖాస్తు ఇవ్వటం సమయం వృధా అవుతుంది తప్ప పరిష్కారం కావట్లే. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. తెలంగాణ హౌస్ అరెస్ట్, సర్కారు అణిచివేతల పర్వం, బీఆర్ఎస్ నేతల నిర్బంధం. తెలంగాణ హౌస్ అరెస్ట్ అట. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నమస్తే తెలంగాణ రాసింది. వాస్తవమే, హౌస్ అరెస్టే. అసలు ఈ హౌస్ అరెస్టు అనే పదం బీఆర్ఎస్ పరిపాలనను బయటకు వచ్చింది. అంతకుముందు ఎవరికి తెలియదు, ప్రజలకు కూడా, ఎవరికో పోలీసులకి వాళ్ళకి కొంతమంది తెలిసి ఉండొచ్చాం. కానీ ఈ హౌస్ అరెస్టు అనే పదాన్ని, హౌస్ అరెస్ట్ అనే సిద్ధాంతాన్ని, విధానాన్ని తీసుకొచ్చిందే కేసీఆర్. రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజలకు కూడా హౌస్ అరెస్ట్ గురించి తెలిసింది. అంటే మామూలుగా అరెస్ట్ అనేది తెలుసు, కానీ హౌస్ అరెస్ట్ తెలియదు అంతకుముందు. మీరే ఈ సృష్టించిందే మీరు. ఈ విధానానికి రూపకర్తలు, ఏమంటారు, సృష్టికర్తలు కూడా మీరే. మళ్ళీ ఇవాళ రాశారు రాష్ట్రంలో హౌస్ అరెస్ట్లు అట. తెలంగాణ హౌస్ అరెస్టు. తెలంగాణ హౌస్ అరెస్ట్ కాలే, తెలంగాణ హౌస్ అరెస్ట్ చేసింది మీరు గతంలో 10 ఏళ్ళు. ఇవాళ అదే పద్ధతిని వీళ్ళు కొనసాగిస్తున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఏదైనా ప్రజా సమస్య పైన ప్రజా సంఘాలు కానీ, పొలిటికల్ పార్టీ లీడర్లు ఏదైనా చిన్న పిలిపిస్తే తెల్లారక ముందే అక్కడ పోలీసులు ఉండేది. సార్ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినాం అంటది. బాత్రూమ్ కూడా పోనీలే, కొంతమందిని అయితే హాస్పిటల్కి కూడా పోనీలే. అట్లాంటి పరిస్థితుల్లో మీరు నిర్బంధమైన పరిపాలన 10 ఏళ్ళు చేశారు. ఇవాళ తెలంగాణ హౌస్ అరెస్ట్ అని మీరు రాస్తే ఎవడు మీకు సింపతి చూపిస్తారు? ఈ హౌస్ అరెస్టుల క్రియేటరే మీరు. సృష్టికర్త కేసీఆర్ హౌస్ అరెస్టులకి. ఎక్కడికక్కడికే నోరు ఎత్తనీయపోయేది. ఎవరిని పడితే వాడిని హౌస్ అరెస్ట్, కథం లోపల వేయటమే. ఏదైనా చిన్న ఉద్యమానికి చిన్న నిరుద్యోగులు కానీ, ఉద్యోగ సంఘాలు పిలిపిస్తే జిల్లాల నుంచి బస్సు ఎక్కితే బస్సులో కూడా అరెస్టు. బస్సు అరెస్టులు, హౌస్ అరెస్టులు కాదు. బస్సుకు బస్సు తీసిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేది. అయ్యాల కనపడాలా మీకు? ప్రజాస్వామ్యం, గొంతు నొక్కుడు, ప్రశ్నించడం. ఇవాళ హౌస్ అరెస్ట్ తెలంగాణ అని చెప్తారు. సర్కారు అణిచివేతల పరమాట. మీరు చేసింది ఆ కథనే. మీరు 10 ఏళ్ళు అణిచేస్తే ప్రజలు తిరగబడి చిత్తు కోడిచ్చారు. ఇది ఒక వార్త. ఇమేజ్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా రేవంత్? హైదరాబాద్ శాంతి భద్రత విఘాతానికి కారణమే నువ్వు. అరకప్పుడు గాంధీకి బందోబస్తు ఇచ్చి దాడులు చేయించింది ఎవరు? ఒకవేళ ఆయన ఆపి ఉంటే హైదరాబాద్ నగర ఇమేజ్ దెబ్బతినేదా? ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడులు నువ్వు, డీజీపీ ఎందుకు ఆపలేదు? మీరు విసిరే ప్రతి రాయి రేపటి రోజు బీఆర్ఎస్ అధికారానికి పునాది రాయి. పిఎస్సి చైర్మన్ పదవికి ఎన్నికలు జరిగిందా? ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తుండు. ఇమేజ్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా రేవంత్ అంటుండు. ప్రజలు ఏమంటున్నారు? హౌస్ అరెస్ట్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ప్రశ్నించే గొంతు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ఇవాళ గుర్తొచ్చిందా మీకు? అసలు ధర్నా చౌక్ అవసరం లేదు, ధర్నాలు ఎందుకు చేయాలి అని కేసీఆర్ ఎత్తేలే. కార్మిక సంఘాలు ఎత్తేలే. అయ్యాల మీకు గుర్తురాలే? మరి ఇవన్నీ ప్రజాస్వామ్యాలు, గొంతు నొక్కుడు, ప్రజల ప్రశ్నించడాలు అనేది ఇవాళ ప్రజలు మిమ్మల్ని అయినా వాళ్ళైనా వాళ్ళకి ఇవాళ ఇమేజ్ గుర్తొచ్చింది. మీకు ఇవాళ ఈ ప్రజాస్వామ్యాలు, గొంతు నొక్కుళ్ళు, హౌస్ అరెస్టులు ఇవాళ గుర్తొచ్చినాయి. ఆయన చెబుతుండు అరకప్పుడు గాంధీ అసలు పదవికి ఎన్నిక జరిగిందా లేదంటే మిమ్మల్ని కూడా ప్రజలు అడుగుతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ని కండో గప్పి తీసుకున్నావా? మీ పార్టీ నుంచి గెలిస్తే తీసుకున్నావా? సబితాయింద్ర రెడ్డిని మీ పార్టీ నుంచి గెలిస్తే మంత్రి పదవి ఇచ్చారా అని కూడా ప్రజలు అడుగుతున్నారు.
ఇది రైట్. సాక్షి చూద్దాం. నష్టం 10,320 కోట్లు. వర్షాలు వరదలపై కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక. దెబ్బతిన్న వేలాది ఇళ్లు, లక్షలాది ఎకరాల పంట మునక, చెరువులు పొంగడం, రోడ్లు కలవట్లు కొట్టుకుపోవడంతో అంచనాలకు మించి నష్టం. హెచ్డిఆర్ఎఫ్ నిధులు 1,350 కోట్లతో రూపాయి కూడా వాడుకోలేని పరిస్థితి. ప్రజలను ఆదుకునేందుకు షరతులు లేకుండా తక్షణమే నిధులు విడుదల చేయాలని కేంద్ర సర్కారుకు వినతి. విపత్తు నిధుల వినియోగంలో కఠిన నిబంధనలు సడించాలని, మానవీయ కోణంలో సాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కేంద్ర బృందానికి చెప్పిన 10,320 కోట్ల రూపాయలు తాత్కాలికంగా నష్టాన్ని అంచనా వేశారట ప్రాథమికంగా. కాబట్టి మానవీయ కోణంలో ఇవ్వాలి తప్ప మీరు రూల్స్లు మెలకలు పెట్టొద్దని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. హృద్రోగ చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలాట. గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ప్రభుత్వ సహకారంతో ఉచిత వైద్య సేవలు అందించేందుకు మరోసారి యూకే బృందం రానుందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగిరి బీరప్ప తెలిపారు. నిమ్స్లో యూకే బృందం వస్తుందట, వైద్యుల బృందం. ఉచితంగా పిల్లలు ఎవరైతే గుండె సమస్యలు ఉన్న పిల్లలకి ఉచితంగా ఆపరేషన్ చేసే కార్యక్రమం ప్రభుత్వ సహకారంతో చేస్తారట. ఆ ప్రోగ్రాం మళ్ళీ ఒకసారి తీసుకున్నామని చెప్పి నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారు ఒక ప్రకటన ఇచ్చారు. హృద్రోగ చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు. ఎవరైనా రాష్ట్రంలో ఇట్లాంటివి ఉండి ఆర్థిక ఇబ్బందులు ఉండి చేయించుకోవాలని ఉంటే ఇప్పుడు స్పందించి నిమ్స్లో సంప్రదిస్తే ఆ టైం ఏంది, అది ఆ షెడ్యూల్ అంతా వాళ్ళు ఇస్తారు. ఇది నిమ్స్ హాస్పిటల్ సంబంధించి గుండె ఆపరేషన్లకు సంబంధించి చిన్నపిల్లలకి. 10,000 కోట్ల రుణంపై తర్జన భర్జనట. అవసరాల కోసం రుణం తీసుకోవాలని భావించిన సర్కారు. హైదరాబాద్లో 400 ఎకరాల భూములు తాకట్టుకు నిర్ణయం. అనుభవం కలిగిన మర్చెంట్ బ్యాంకర్లకు బాధ్యత అప్పగింత. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే రుణం ఇస్తామంటూ ఆర్థిక సంస్థల మెలక. ఆర్బీఐ అభ్యంతరాలు. ఎఫ్ఆర్బిఎం లింకుతో సందిగ్ధం. 10,000 కోట్ల రుణంపై తర్జన భర్జన పెడతారు. ఇప్పటికే ఒక 18,000 కోట్లు రుణమాఫీ కోసం తెచ్చారు. ఆడో ఏడో తాకట్టు పెట్టారు రకరకాలుగా. మళ్ళీ ఇంకొక 10,000 కోట్లు ఇప్పుడు ఖర్చులకు లేవాట కథ. 400 ఎకరాలు భూమిని తాకట్టు పెట్టి తేవాలని చూస్తున్నారు. దానికి కూడా ఆర్బీఐ అభ్యంతరం చెప్పిందట. ఎఫ్ఆర్బిఎం రూల్స్ అడ్డం వస్తాయి, అడ్డగోలుకు మీరు చేయడానికి లేదని. ఇది ఒక వార్త. కామ్రేడ్ రెడ్ సెల్యూట్. ఏచూరికి జేఎన్యూ విద్యార్థులు నివాళి. భావోద్వేగం. నేడు సిపిఎం కేంద్ర కార్యాలయానికి పార్థివ దేహమట. కామ్రేడ్ రెడ్ సెల్యూట్ అని చెప్పి సీతారాం ఏచూరి గారు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన డెడ్ బాడీని తీసుకుపోయి జేఎన్యూలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో పార్థివ దేహాన్ని పెట్టి పరామర్శించారు. వాస్తవంగా ఒక యూనివర్సిటీలో డెడ్ బాడీని పెట్టడం అనేది అరుదైన సంఘటనే. ఆయన యూనివర్సిటీ స్టాఫ్ కాదు, యూనివర్సిటీ పాత విద్యార్థి. యూనివర్సిటీలో చాలామంది లక్షల మంది విద్యార్థులు చదువుకొని పోతారు. కానీ ఆయనకున్న సముచితమైన గౌరవం ఏంటంటే జేఎన్యూ యూనివర్సిటీతోనే ఆయన జీవితానికి, ఆయన పొలిటికల్ కెరియర్కి అనుబంధం ఉంది. మొత్తం ఆయన జేఎన్యూ అనే ఒక బ్రాండ్తోనే దేశ రాజకీయాలలో అనేక సంస్కరణల్ని, అనేక సూచనల్ని, అనేక చట్టాలలో ఆయన యొక్క అభిప్రాయాల్ని తీసుకొచ్చిండు. అనేక అధ్యయనాలు చేసిండు. కాబట్టి ఆ జేఎన్యూ విద్యార్థి నాయకులు తీసుకుపోయి అక్కడ ఆయన పార్థివ దేహాన్ని పెట్టి రెడ్ సెల్యూట్ చేశారట. ఇది ఒక వార్త. బడికి వెళ్ళడానికి 3 గంటల సమస్యపై సీఎంకి విద్యార్థుల పోస్ట్ కార్డులు చేశారట. పోస్ట్ కార్డులతో నిరసన తెలుపుతున్న విద్యార్థులు. బడికి వెళ్ళాలంటే 3 గంటల టైం పడుతుందట. ఇది తెలంగాణలో, మన బంగారు తెలంగాణలో. ప్రజాపాలన తెలంగాణ అని ఒక ఆయన, బంగారు తెలంగాణ అని ఒక ఆయన చెప్తున్నారు. మొన్న ఇదే కాలేజీ విద్యార్థుల సంబంధించి సిద్దిపేట జిల్లాలో మధునూరు అయ్యే ఊరు, అక్కడ జూనియర్ కాలేజీలో 90 మంది అమ్మాయిలు ఉంటే వాళ్ళకి కనీసం టాయిలెట్ ఫెసిలిటీ లేదు. ఒకటే ఉందట, పాడుపడ్డది. లైన్ కట్టాలా 2 గంటల పాటు. అది ఒక దురదృష్టమైన వార్త చూసినాం. ఇవాళ చూస్తే 3 గంటల అమ్మాయిలు నడిచిపోయే పరిస్థితి. స్కూల్కి పోవాలంటే 3 గంటల టైం పడుతుంది. ఇంత దురదృష్టమైన పరిస్థితి అని పోస్ట్ కార్డుల ఉద్యమం చేశారు చొప్పదండిలో. విద్యార్థులు మోడల్ స్కూల్కి వెళ్లేందుకు 3 గంటల సమయం పట్టడం శోచనీయమని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి విమర్శించారు. మండలంలోని రాగంపేట మోడల్ స్కూల్ విద్యార్థులకు సకాలంలో బస్సు సౌకర్యం లేకపోవడంతో 3 గంటల సమయం పడుతుందని అన్నారు. దీంతో విద్యార్థులతో కలిసి పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు పోస్ట్ కార్డులను పంపారు. స్వయాన రవాణా శాఖ మంత్రి అదే జిల్లా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్.
బస్సు రావడానికి 3 గంటలు పడుతుందట, 3 గంటలు లేట్ పడుతుందట స్కూల్కి పోవాలంటే. అంటే ఉదయం 6కి బయలుదేరితే 9 అయింది స్కూల్కి పోయేటప్పటికి. అంటే బస్సులు లేవు, ఫెసిలిటీ లేదు. ఒక బస్సే లేని పరిస్థితుల్లో ఉన్నారు విద్యార్థులు. చదువుకునే పిల్లలకి ఒక బస్సే లేని పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వం ఉందే అనేది సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. రవాణా శాఖ మంత్రి స్వయంగా అక్కడే ఉండు. ఇది చెప్పదండి. మరి ఇప్పటికైనా రవాణా శాఖ మంత్రి దృష్టి పెట్టి ఒక బస్సు వేపితే, ఒక ఫోన్ కాల్తో బస్సు వద్దు ఆయన చెప్తే. దీనిపై దృష్టి పెట్టాలి. మోడల్ స్కూల్ అట. ఇది సాక్షి పేపర్ సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. ఇప్పుడున్న రూల్స్తో కష్టాలే, షరతులు లేని సాయం చేయాలి, కఠిన నిబంధనలు సడలించాలి. ఎన్డీఆర్ఎఫ్లో 1350 కోట్లను ఒక్క పైసా వాడుకోలేని తీస్తే భారీ వర్షాలు వరదలతో పెను నష్టం ప్రాథమిక అంచనా 10,032 కోట్లు. లక్షల ఎకరాలు నీటిపాలు నిండా మునిగిన రైతాంగం దండిగా నిధులు ఇచ్చి ఆదుకోవాలని కేంద్ర బృందంతో రేవంత్ రెడ్డి చెబుతుండు. ఆదుకోకపోతే తేరుకోలేమో అని కూడా చెబుతుండు. ఇది వాస్తవం, ఆదుకోవాలి వాస్తవంగా. వచ్చారు, చూశారు, వెళ్ళారు. సాయంపై మీనమేషాలు, నివేదికలు వచ్చాకనంటే వ్యాఖ్యలు. వచ్చారట, చూశారు, వెళ్ళారు. వెళ్ళే వాళ్ళతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు మానవీయ కోణంలో ఆదుకోండి, ఆదుకోకపోతే తేరుకోలేమని. కానీ మరి ఆ రిపోర్ట్ ఎప్పుడు పోతే, ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి కానీ ఎదురు చూసే పరిస్థితి. ఇది ఒక వార్త. మేము వద్దన్నా కూల్చేస్తారా, మధ్యంతర ఉత్తర్వులు బేఖతరు చేస్తారా, నోటీసులు లేకుండా కూల్చేస్తారా, జీవో నెంబర్ 99పై వివరణ ఇవ్వండి. హైడ్రా తీర్పుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి, 2 వారాలకు విచారణ వాయిదా. హైకోర్టు వద్దన్నా కానీ కూల్చారంటే, ఇంట్రీమ్ ఆర్డర్స్ ఉన్నా కానీ కూల్చేస్తున్నారు అంటే కోర్టు అంటే కూడా లెక్కలేదని హైకోర్టు ఒక రకంగా ప్రభుత్వం పైన సీరియస్ అయింది. మేము వద్దన్నా కానీ నువ్వు కూల్చేస్తావా, ఎట్టట కూల్స్తారని చెప్పి 4 వారాలు గడువు ఇచ్చింది. జీవో నెంబర్ 99 కేసు పైన 4 వారాల్లో వివరణ ఇవ్వండి అని. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు సైలెంట్, కౌశిక్ గాంధీ ఇష్యూలో గప్చిప్పు, ఆందోళనకు మెజార్టీ సభ్యులు శాసనసభ్యులు గైరాజరు. సెటిలర్స్ ఓట్ల భయంతో వెనకంజ, పార్టీ ప్రోగ్రాం కానందుకే దూరమా, బయటకు మాత్రం హౌస్ అరెస్ట్ సాకు, తరచూ మీడియాలో ఉండే మల్లారెడ్డి సైతం మౌనం. 2 ఎమ్మెల్సీలు సైతం బీఆర్ఎస్లో సైతం కూడా గైరాజరయ్యారు. బీఆర్ఎస్లో చర్చ జరుగుతుందట. గ్రేటర్లోనే గెలిచారు వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యేలు, దాదాపు 15 ఎమ్మెల్యేలు గెలిచారు. 15 ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ సెటిలర్ ఓట్లు ఉన్న ప్రాంతాల్లో గెలిచారు. సెటిలర్ ఓట్లు వేస్తే గెలిచారు. కౌశిక్ రెడ్డి ఎడ్డెగతెడ్డగా మాట్లాడు, ఆంధ్ర కొడుకులు గీడుకులని అడ్డగోలుగా మాట్లాడు. ఈ కౌశిక్ రెడ్డి అమ్మడిపోతే మనం మునుగుతాం నాయన, వాడు మన ముంచేస్తారు, పొయ్యి ఉజరాదులు పడతారు, మనకు నష్టం అని చెప్పి ఎవడు కోడే ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ ఉద్యమానికి దూరంగా ఉండి గప్ చెప్పుకుంటున్నారట. ఎందుకంటే ఇన్వాల్వ్ అయితే సెటిలర్ దూరం అవుతారు. సెటిలర్ దూరం అయితే వాళ్ళ రాజకీయ భౌతికమే అంధకారం అయింది. కాబట్టి ఇక సైలెంట్ అయిపోయారు. హౌస్ అరెస్ట్ పేరుతో వాళ్ళు సేఫ్ కొన్నారు. పాపం వాళ్ళకు కూడా హౌస్ అరెస్ట్ కావాలనే ఉంది. బయటికి పోయి నిజంగానే బయటికి పోనిస్తే ధర్నా చేస్తే సెటిలర్ దూరం అవుతారు. ఈ ఎడగతెడ్డగా వాగిండి అడ్డగోలుగా కాబట్టి అని వాళ్ళు మొదలుపడ్డారు. ఏదో ఒక రకంగా హౌస్ అరెస్ట్ పేరుతోని సైలెంట్ అయిపోయారట. ఇది ఒక వార్త. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ముగ్గురట. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ముగ్గురు. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బీసీని పెట్టారు కాబట్టి ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకళ్ళు, ఎస్సీ నుంచి ఒకళ్ళు, ఓసీ నుంచి ఒకళ్ళు, ముగ్గురిని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టే కార్యక్రమం చేస్తారట. దానికి సంబంధించి కసరత్తు జరుగుతుందట. దాంట్లో ఎస్సీ, ఓసీ, ఎస్టీల నేతలకు అవకాశం. దాంట్లో ప్రధానంగా వంశీచంద్ర రెడ్డి మహబూబ్నగర్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయిండు. ఆయన పేరు ఓసీ నుంచి వినిపిస్తుందట. బలరాం నాయక్ పేరు ఎస్టీ నుంచి వినిపిస్తుందట వర్కింగ్ ప్రెసిడెంట్గా. అంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి వంశీచంద్ర రెడ్డి పెట్టి ఆయనే మొత్తం పార్టీ వ్యవహారాన్ని చక్కబెట్టే కార్యక్రమం ఆయన చేతిలో పెడతారనుకుంటా. బలరామ నాయకుని ఎస్టీ సామాజిక వర్గం నుంచి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా సంపత్ కుమారా లేదంటే వంశీకృష్ణ ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో ఎవరిని పెడతారనేది ఒక చర్చ జరుగుతుంది. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలకంగా వ్యవహరిస్తున్న జగ్గారెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్గా తప్పించి ఆయనకి ఇంకో కీలకమైన బాధ్యత అప్పచెప్తారట. టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ, ప్రచార కమిటీ బాధ్యతలు ఇప్పుడు మధుయాష్కి గౌడ్ ఆ స్థానంలో ఉండు. ఆయన్ని అక్కడ తొలగించి ఈయన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా పీసీసీ ప్రచార కమిటీ అంటే ఈక్వల్ టు పీసీసీ అధ్యక్షుడు స్థాయి ఉంటుంది. ప్రచార కమిటీ బాధ్యతలు అప్పచెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే కార్యక్రమాన్ని, ఎన్నికలలో మొత్తం ఆయనే మేదేసుకొని చేసే కార్యక్రమాన్ని ఆయనకి ఇచ్చే బాధ్యత జగ్గారెడ్డి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తారట. ముగ్గురునేమో వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తారని దానికి సంబంధించి కసరత్తు కూడా జరుగుతుందట. ఇది ఒక వార్త దిశ పేపర్ సంబంధించి.
ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.